radio buttons. So దీంట్లో value male, female, others. దీన్ని మనం రన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో మనం మేల్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫీమేల్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినారంటే ప్రస్తుతానికి మనకి 2 రేడియో బటన్లు సెలెక్ట్ చేసుకునే మాదిరి అది అలౌ చేస్తుంది. యాక్చువల్లీ అలా చేయకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే లెట్స్ గో టు ద కోడ్. జెండర్, ఇది కూడా జెండరే, ఇది కూడా జెండరే. ఇలా చేసిన వెంటనే ఇప్పుడు మీరు వెళ్ళి సెలెక్ట్ చేస్తే అదర్స్ మేల్. సో నేమ్ అనే యాట్రిబ్యూట్ మీరు యాడ్ చేసిన వెంటనే మల్టిపుల్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఓకేనా? ఇప్పుడు మనం మేల్ సెలెక్ట్ చేసుకున్నాడా, ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్నాడా, అదర్ సెలెక్ట్ చేసుకున్నాడా అనేది మనం తెలుసుకోవాలి. మేల్ సెలెక్ట్ చేసుకుంటే ఫీమేల్ అదర్ తీసుకొని కాదు, అదర్ సెలెక్ట్ చేసుకుంటే మేల్ ఫీమేల్ తీసుకొని కాదు. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఒక 3 ఫోన్లు పెట్టేసి మిమ్మల్ని కళ్ళు మూసుకొని ఏదన్నా ఒక ఫోన్ తీయండి అంటాను నేను. మీరు ఆ ఫోన్ పట్టిన వెంటనే మీ ఫోన్ సెట్టింగ్స్ మీరు రికగ్నైజ్ చేసి మీరు 3 ఫోన్లు ఎత్తి ఏది మీ ఫోనో అది కనుక్కుంటారు. ఆ విధంగా 3 రేడియో బటన్లు తీసుకొని దాంట్లో దేన్నైతే యూజర్ సెలెక్ట్ ఉన్నాడో దానిని మనం క్యాప్చర్ చేసుకోవాలి. ఎలా? యూజర్ కానీ సెలెక్ట్ చేసుకుంటే దాని లోపల ఒక ప్రాపర్టీ ఉంటుంది, చెక్డ్ అనే ఒక ప్రాపర్టీ. అది ట్రూ అయిపోతుంది, లేదంటే అది ఫాల్స్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి దాన్ని. సో ఇక్కడ మనం జావాస్క్రిప్ట్ డెవలప్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా కోడ్ రాసుకోవచ్చు. పలకలో రాసి మనము ప్రాక్టీస్ చేస్తాం కదా, ఆ విధంగా మనం ఇక్కడ జావాస్క్రిప్ట్ కోడ్ రాస్తే ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ అది పర్మనెంట్ ఎగ్జిక్యూషన్ కాదు, టెంపరరీ ఎగ్జిక్యూషన్. సో మనం అక్కడ పోయి విజువల్ స్టూడియో కోడ్లో పోయి కోడింగ్ రాసి ఇక్కడ రన్ చేసేదానికి బదులుగా మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఇక్కడ ఒక లైన్ కోడ్ రాసి చూసుకోవచ్చు. ఫస్ట్ మనం 3 రేడియో బటన్లని తీసుకోవాలి. నిన్న మీకు డామ్ మెథడ్లు చెప్పాను కదా, 1 కంటే ఎక్కువ వాల్యూని మనం గెట్ ఎలిమెంట్స్ అని ఒక చెప్పాను కదా. సో ఇప్పుడు మనం దేన్ని ఉపయోగిస్తే అన్ని ఇన్పుట్ ఫీల్డ్ని తెచ్చుకోవచ్చు మనం. ఎలిమెంట్స్ బై ఐడి ఎప్పుడు ఒకటే వస్తుంది, రెండోది రాదు. నేమ్ యూజ్ చేయొచ్చు, ట్యాగ్ నేమ్ యూజ్ చేయొచ్చు, క్లాస్ యూజ్ చేసుకోవచ్చు. మన ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న దాంట్లో నేమ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్. మూడు ఇన్పుట్ ఫీల్డ్ వచ్చేసాయా? ఇప్పుడు ఏది సెలెక్ట్ అయ్యి ఉండాలి? మేల్. సో దీని లోపలికి వెళ్ళి 0లో చెక్డ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది చూడండి. చెక్డ్ అనేది ట్రూ ఉంటే అదే సెలెక్ట్ అయినది. మిగిలిన 2 కూడా చూద్దాం. దేన్నైతే సెలెక్ట్ చేసుకుంటామో దాని యొక్క ప్రాపర్టీ ట్రూ ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న దాని యొక్క వాల్యూ మనం తీసుకోవాలి. మనకి ఐడీలు వద్దు కాబట్టి నేను తీసేస్తున్నాను అన్ని ఐడీలని. ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు ఇది మేల్, వాల్యూ ఈక్వల్ టు ఫీమేల్, వాల్యూ ఈక్వల్ టు అదర్స్. సో స్టెప్ నెంబర్ 1 అన్ని ఎలిమెంట్ ఫీల్డ్ని తెచ్చుకోవాలి. స్టెప్ నెంబర్ 2 దాంట్లో ఏది చెక్డ్గా ఉందో చూసుకోవాలి. స్టెప్ నెంబర్ 3 దాని యొక్క వాల్యూ మనకు కావాలి.
ఏదైతే చెక్కుడు ట్రూ ఉందో దాంట్లో వాల్యూ మేల్ ఉందా ఫీమేల్ ఉందా తెలుస్తుందని తేవాలి. సో ఫస్ట్ స్టెప్ ఇది మా అన్నీ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ మూడిట్లో ఈ మూడు కలిపి ఒక అర్రేగా మన దగ్గర ఉంది. అర్రే లోపల ఒక స్టేట్మెంట్గా ఒక్కొక్క ఎలిమెంట్గా వెళ్ళి ఏది చెక్కుడు ట్రూ ఉందో చూడాలి. సో ఫర్ I equal to 0 less than dot length I plus plus console.log of I. సో 3 ఇన్పుట్ ఫీల్డ్లో మనం ఇటరేట్ చేసుకుంటున్నాము. దాంట్లో ఏది చెక్కుడు ట్రూవో చూడాలి. సో ఇంట్లో పని చేస్తాం. ఒక వేరియబుల్లో డిక్లేర్ చేసుకుంటాం. వేర్ ఆల్ రేడియో బటన్స్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ for I equal to 0, I is less than all radio buttons dot length I plus plus console.log all radio buttons of I. ఓకే, ఇప్పుడు చెక్ చేయాలి ఏది ట్రూ. ఇఫ్ all radio buttons of I dot checked equal to గాని ట్రూ అయితే దెన్ దాని యొక్క వాల్యూ ఏంటో చూద్దాం. console.log సో ప్రస్తుతానికి ఇది చెక్ చేయలే కదా. సపోజ్ నేను ఇప్పుడు అదర్స్ చెక్ చేస్తాను. ఆ కోడ్ మళ్ళా రన్ చేస్తాను. ఏది చెక్ చేసుకున్నాం? ఫీమేల్ చెక్ చేస్తాం. కోడ్ మళ్ళా రన్ చేస్తాం. సో లూప్ చేసి దేన్నైతే మనం చెక్డ్ చేస్తున్నామో దాన్ని మనం వాల్యూ రీడ్ చేస్తాం. ఇది వాల్యూ తెచ్చే విధానం. వాల్యూ ఎత్తుకుని పెట్టాలి అంటే getting value ఇది. ఇప్పుడు వాల్యూ అక్కడ ఎత్తుకొని పోయి పెట్టాలి అంటే దేని వాల్యూ అయితే మేల్ ఉందో దాన్ని నేను చెక్డ్ ట్రూ చేస్తాను. సో జావా స్క్రిప్ట్ ద్వారా మనం చెక్డ్ ట్రూ చేసిన వెంటనే అక్కడ సెలెక్ట్ అయిపోతుంది. చూడండి. ఓకే,
ఓకే, వాల్యూ కానీ ట్రూ అయితే అదే నేను అదర్స్ పెడితే సో ఈ విధంగా వాల్యూ తీసుకురావడం, తీసుకుని పోయి పెట్టడం ఉంటుంది. సో రేడియో బటన్ వచ్చినప్పుడు ఇలా హ్యాండిల్ చేయాలి. ఎనీ డౌట్? ఓకే, లెట్స్ గో టు చెక్ బాక్సెస్. ఇన్పుట్ టైప్, చెక్ బాక్స్, ఇలాంటి నాకు టోటల్గా ఒక 4-5 కావాలి. లేబుల్, సబ్జెక్ట్స్, సో నేమ్, సబ్జెక్ట్, ఐడి వద్దు, ఐడి ప్లేస్లో వాల్యూ కావాలి. ఇది HTML, CSS, JS, React.js, Redux. సో డిస్ప్లే అవ్వాల్సింది HTML, CSS, JS, React.js, Redux. Okay, when I run this, టోటల్గా నా దగ్గర 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువ వాల్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఎన్ని సెలెక్ట్ చేసుకోండాము అనే దాన్ని మనం చెక్ చేయాలి. సేమ్ ఫార్ములా, ఫస్ట్ అన్ని చెక్ బాక్స్లు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఫర్ లూప్ ద్వారా వెళ్ళి దేనికైతే చెక్డ్ ట్రూ ఉందో చూసుకొని దాని వాల్యూని మనం రెడీ చేసుకోవాలి. సో స్క్రిప్ట్ ఫస్ట్ స్టెప్, అన్ని రేడియో బటన్లు తెచ్చుకోవాలి. ఏ మెథడ్ వాడచ్చు మనం ఇక్కడ? గెట్ ఎలిమెంట్ బై, కాన్ఫిడెంట్గా చెప్పండి. ఆల్ చెక్ బాక్సెస్ ఈక్వల్ టు document dot get elements by name of subject for I equal to 0, I is less than all check boxes dot length I plus plus. If all check boxes of I dot checked equal to గాని ట్రూ అయితే then subjects dot push all check boxes dot value. దీన్ని ఒక ఫామ్ get selected values on click get selected values అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను.
function and finally console.log and I refresh. JSని రిడక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఐ క్లిక్ ఐ షుడ్ గెట్ JS రిడక్షన్. సో అన్నీ తీసుకోవాలి, లూప్ స్టేట్మెంట్ ద్వారా వెళ్ళి దాని యొక్క చెక్డ్ ట్రూ ఉందా లేదా చూసుకొని చెక్డ్ ట్రూ ఉంటే ఆ వాల్యూ తెచ్చుకోవాలి. ఇది వాల్యూని తెచ్చుకునే విధానం. మరి వాల్యూని అప్డేట్ చేసే విధానం ఏంటంటే సెట్ సెలెక్టెడ్ వాల్యూస్. సో మన దగ్గర పొరపాటునప్పుడు JS రియాక్ట్ JS ఉంది, సెలెక్ట్ చేసుకున్న ఐటెంలు ఇవి రెండు. ఇప్పుడు దీన్ని మనం ఆటోమేటిక్గా ఈ బటన్ నొక్కినప్పుడు అది సెలెక్ట్ అవ్వాలి. ఎందుకలా? టేబుల్లో ఎడిట్ పైన నొక్కినామనుకో వాడు ఎన్ని సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ వచ్చి మనకు కనిపించాలి కదా. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు చెక్ బాక్స్లో ఏముంది? పార్టిసిపెంట్స్ అలైసు బాబు ఇవంతా ఉంది కదా. ఎవరుండారు పార్టిసిపెంట్స్? చార్లీ, డేవిడ్, అలైసు బాబు. ఇక్కడ నేను ఎడిట్ అని నొక్కిన వెంటనే ఆటోమేటిక్గా వీళ్ళ ముందర టిక్ మార్క్ వచ్చేయాలి కదా, వాల్యూ వచ్చి పెట్టాలి. ఎడిట్ నొక్కినప్పుడు ఆ బటన్ నొక్కిన వెంటనే ఇది హైలైట్ అవ్వాలి. అందుకని మనకి అక్కడి నుంచి వాల్యూ వీడికి ఎలా తేవాలో కూడా తెలిసి ఉండాలి. ఈ నుంచి వాల్యూ వాడికి ఎత్తుకొని పోయేదే కాదు, ఆ నుంచి వాల్యూస్ ఇక్కడికి తేవాలి. అదే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేది. సో ఇప్పుడు ఇది చూసినామంటే ఈ బటన్ ఇక్కడ నొక్కిన వెంటనే మన దగ్గర సెలెక్టెడ్ ఏమేమి ఉంది? JS, రియాక్ట్ JS. ఆటోమేటిక్గా JS ఇలా, రియాక్ట్ JS ఇలా హైలైట్ అవ్వాలి. అర్థమైందా? ఓకే. కానీ ఒక చిన్న సమస్య ఏంటంటే, కాంప్లెక్సిటీ ఏమిటంటే, నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాల్యూ అర్రేనే, నువ్వు ఎత్తుకొచ్చే చెక్ బాక్సెస్ అర్రేనే. సో ఒక అర్రేలో నుంచి ఫస్ట్ ఒక వాల్యూ తీసుకొని ఈ 4 కంపేర్ చేసి ఏది మ్యాచ్ అయితే దాన్ని చెక్డ్ చేయాలి. మళ్ళీ రెండో వాల్యూ తీసుకొని మరలా ఈ 4 కంపేర్ చేసి ఏది వాల్యూ అయితే చెక్ చేయాలి. సో నువ్వు సెలెక్ట్ చేయాల్సిన ఎలిమెంటు అర్రేనే, ఎక్కడ పెట్టాలో అది కూడా అర్రేనే. కాబట్టి లూప్ స్టేట్మెంట్ లోపల ఇంకోసారి లూప్ స్టేట్మెంట్ వాడతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడమంటున్నాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటే ఫర్ రాసి I = 0, I is less than subjects dot length I plus plus. ఇప్పుడు ఈ లూప్ స్టేట్మెంట్ ఎన్నిసార్లు వర్క్ అవుతుంది చెప్పండి? సబ్జెక్ట్ లోపల ఎన్ని వాల్యూలు ఉన్నాయి అన్నిసార్లు రన్ అవుతుంది. ఓకే. ఇది కన్సోల్. మేము బటన్ నొక్కిన వెంటనే 2 సార్లు రన్ అయింది. మొదటిసారి రన్ అయ్యేటప్పుడు JS వచ్చింది. ఆ JSని తీసుకొని అన్నిట్లో వెళ్ళి చెక్ చేయాలి. ఏది JS మ్యాచ్ అయితే దాని ముందర టిక్ చేసేయాలి. రియాక్ట్ JS ఎత్తుకొని మరలా అన్నిట్లో పోయి రియాక్ట్ JS యాడుందని చెక్ చేయాలి. కాబట్టి ఒక లూప్ స్టేట్మెంట్ లోపల ఇంకో లూప్ స్టేట్మెంట్ రాయబోతున్నాను నేను. అది ఫర్ లూప్ ఐతో పెట్టాను కాబట్టి ఈ ఫర్ లూప్ని Jతో పెడతాను. J = 0, J is less than subjects all checkboxes dot length J plus plus if subjects of I is equal to కానీ
ఆల్ చెక్ బాక్సెస్ ఆఫ్ జే డాట్ వాల్యూతో కానీ మ్యాచ్ అయితే ఆల్ చెక్ బాక్సెస్ ఆఫ్ జే డాట్ చెక్డ్ ఈక్వల్ టు ఏం మిస్టేక్ చేశాను నేను ఇక్కడ? J equal to 0, J plus plus వాల్యూ ఎందుకు ఇది వాల్యూ కదా కావాల్సి సబ్జెక్ట్సే కదా. వాల్యూ ఉండాలి కదా. ఇది డబుల్ ఈక్వల్ టు ఉండకూడదు, సింగిల్ ఈక్వల్ టు ఉండాలి. అసైన్ చేయాల్సిన ఫైన్. Go to sources. So HTML పెట్టామంటే HTML హైలైట్ చేయాలి. ఈ విధంగా రేడియో బటన్ని చెక్ బాక్సెస్ని మనం సెపరేట్గా హ్యాండిల్ చేయాలి. ఎనీ డౌట్? ఇది ప్రాక్టీస్ చేస్తారా? దీన్ని అప్లికేషన్లో చెప్పేదా? ప్రాక్టీస్ చేయండి. వన్స్ మేబీ వీలైతే 1 hour తర్వాత నేను అప్లికేషన్ ఎలా చూడాలని చెప్తాను.